హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్ల సర్వీస్ రిజిస్టర్‌కు సంబంధించి ఒక అత్యంత ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ అనేది వారి జీవన రేఖ వంటిది. ఇందులో ఎంట్రీలు లేకపోయినా లేదా తప్పుగా నమోదైనా దానికి పూర్తి బాధ్యత సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ అధికారులదే. దీనిపై స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలు ఉన్నాయి. ఫండమెంటల్ రూల్స్ అనెక్టర్ 2 పార్ట్ 3 పారా 7 ప్రకారం ఒక ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు బదిలీపై కొత్త స్థానానికి వచ్చిన వెంటనే సదరు కార్యాలయ పాఠశాల ప్రస్తుత డీడీఓ ఆ ఉద్యోగి ఎస్ఆర్‌ను పూర్తిగా వెరిఫై చేయాలి. ఒకవేళ గతంలో జరగాల్సిన ఎంట్రీలు ఏవైనా లేకపోయినా లేదా తప్పులు ఉన్నా వెంటనే వాటిపై రిమార్క్స్ రాసి సరిచేయడం కోసం పూర్వ డీడీఓకు ఆ సర్వీస్ రిజిస్టర్‌ను వెనక్కి పంపించాలి. నిబంధనలు ఎంత పకడ్బందీగా ఉన్నా క్షేత్రస్థాయిలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక ఉపాధ్యాయుడికి 2023లో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేల్ మంజూరైంది. కానీ అప్పటి డీడీఓ దాన్ని ఎస్ఆర్‌లో నమోదు చేయలేదు. ఆ టీచర్ కూడా గమనించలేదు. 2024లో ఆ ఉపాధ్యాయుడు బదిలీపై వేరే పాఠశాలకు వెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో ఈ ఎంట్రీ లేని విషయం బయటపడింది. ఇక్కడ తప్పు ఎవరిది? పైపైన చూస్తే ఎంట్రీ చేయని పూర్వ డీడీఓదే తప్పు అని ఎవరైనా చెబుతారు. కానీ నిబంధనల ప్రకారం కొత్త డీడీఓ కూడా సమాన బాధ్యుడే అవుతాడు. ఎందుకంటే ఉద్యోగి బదిలీపై రాగానే ఎస్ఆర్ వెరిఫై చేయాల్సిన బాధ్యతను కొత్త డీడీఓ పూర్తిగా విస్మరించారు. అటు పూర్వ డీడీఓలు తమ బాధ్యతలను ఇష్టరాజ్యంగా వదిలేయడం, అటు కొత్త డీడీఓలు కూడా తమకేమీ పట్టనట్లు కనీస వెరిఫికేషన్ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వేరేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని వేదన కలిగిస్తుంది. బాధ్యత ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు కనుక ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చట్టాన్ని, నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేసి అధికారి ఉంటే మాత్రం ఇద్దరు డీడీఓలపై క్రమశిక్షణ చర్యలు తప్పవు. సర్వీసు రిజిస్టర్ల నిర్వహణ అనేది కేవలం ఒక అటెండెన్స్ రిజిస్టర్ లాంటిది కాదు. అది ఒక ఉద్యోగి భవిష్యత్తు, పెన్షన్ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న పత్రం. డిజిటలైజేషన్ పూర్తయ్యే లోపు డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగుల ఎస్ఆర్‌లను పునఃపరిశీలించాలి. తన పరిధిలో అవసరమైన ఎంట్రీలు చేయాలి. పూర్వ స్కూలు, ఆఫీసులో మిస్ అయిన ఎంట్రీలు చేయాల్సిన బాధ్యత కూడా పూర్తిగా తనదే. ఈ ఈ చట్టపరమైన విధులను విస్మరించిన పక్షంలో చర్యలకు గురికాక తప్పదు. అధికారులు తస్మత్ జాగ్రత్త.